హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫోల్డింగ్ మన సైడ్ ఉండి ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా క్లాత్ని ఇలా పరుచుకొని ఎక్స్ట్రా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇట్లానే లైన్ అనేది వేసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. ఆ 15 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోండి. నేను ఖర్చులతో సహా చెప్తున్నానండి. కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం ఏదైనా ఆమ్ రౌండ్ కొలుచుకోవడం కోసం ఈజీగా ఉంటుందని. ఇది వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనమాట. నేను ఇలా కింద నుంచి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా లైన్ అయితే వేసేయండి. ఇది 30 సైజు నడుము లూజ్ అండి, కాబట్టి దీనికి 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకున్నాను. అదే విధంగా ఆ 5 ఇంచెస్ని ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది 5.5 ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఈ కార్నర్లో 1.5కి మార్క్ చేసుకోండి. 30 సైజ్ కాబట్టి 1.5 చేసుకోండి. 30 కంటే ఎబోవ్ ఉంటే 1.5 తీసుకోండి. 30 కంటే బిలో ఉంటే 1.5 సరిపోతుంది. ఈ కరువు స్కేల్ తోటి ఇట్లా రౌండ్ తీసేయండి. ఇలా రౌండ్ తీసేసి ఇప్పుడు ఈ రౌండ్ని కొలుచుకోవాలి మనం. ఈ రౌండ్ కొలుచుకోవాలంటే ఆమ్ రౌండ్ వచ్చేసి 7.7 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అనమాట. ఈ బ్లౌజ్కి 35 ఇంచెస్ చెస్ట్ లూజు. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.7 అంటే 15.5 ఉంది. ఆ 7.7 ఇక్కడ వచ్చిందా లేదా అనేది ఇట్లా ఆమ్ రౌండ్ అనేది ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకొని మార్క్ తీసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. మనకి 8.5 చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి బ్యాక్ డాట్స్తో కలిపేసి 8.5 అండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసి ఈ 2 మార్కింగ్ని స్కేల్ తోటి ఇలా కలిపేయండి. చాలా ఈజీగా బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నెక్ అయితే ఈ బ్లౌజ్ హైట్ అనేది 1/2 ఇంచ్ పెంచమన్నారు. ఆ 1/2 ఇంచ్ వరకు పైన మార్క్ చేసుకొని అక్కడ నుంచి నెక్ని మార్క్ చేసుకోవాలి. నెక్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్లోనే తీసుకోమన్నారండి. ఈ విధంగా ఇట్లా తీసి 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. నెక్ మనం హెమ్మింగ్ కోసం పట్టీ కొడతాం కాబట్టి 2.5 ఇంచెస్ అనేది విడ్త్. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం, కింద 2.5 తీసుకున్నాం. రౌండ్ తిరగటానికి బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల రౌండ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మెజర్మెంట్ లైన్ వరకు మిడిల్లో బ్యాక్ టక్ కోసం మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి. చాలా సింపుల్ అండి. బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కట్ చేయటం చాలా సింపుల్. ఇక్కడ ఒక మార్కింగ్ దగ్గర ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేస్తే 4 ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక అంచులు అనేవి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మార్క్ వేసుకొని కట్ చేసేయండి. ఇలా కట్ చేశాక హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. ఇంక ఖర్చులతో కలిపి చెప్తున్నానండి. అదే 10 ఇంచ్ని ఈ ఆపోజిట్ సైడ్ ఇట్లా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ చేసుకోండి. 30 సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ సరిపోతుందండి. హ్యాండ్ డౌన్ అనేది ఇట్లా మార్క్ చేసుకొని మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది 7.5, ఆ 7.5ని ఇక్కడ మార్క్ చేసుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ భుజం దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేయండి.
అక్కడ నుంచి ఇట్లా హ్యాండ్ డౌన్ తీసి ఇలా కలిపేయండి. ఈ 2 మార్కింగ్లు స్కేల్ సహాయంతో ఇలా కలిపేసేయండి. అంతే అండి, హ్యాండ్ మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీద్దామండి. ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకొని ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడ్ అనేది మనము ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి. ఆ టక్ ఇచ్చిన దగ్గర నుంచి మిడిల్ నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసి ఈ మెజర్మెంట్ లైన్ దగ్గర నుంచి మిడిల్కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. 3/4 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇట్లా మార్క్ చేసి కరువు తీసి మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ అనేది తెలియటం కోసం మనం ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇది హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండే విధంగా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి దీని మీద పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ 2 అంచులు ఈ హ్యాండ్స్ మనం కట్ చేసిన సైడ్ 2 కలిసే విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. కింద నుంచి బ్యాక్ పార్ట్ ఉండగానే 2 ఇంచెస్ అనేది ఇట్లాగా మార్క్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ అనేది ఇలా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా మార్క్ చేయండి. అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా ఇట్లా లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేసి ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకున్న 5 ఇంచెస్కి వచ్చిందా లేదా, ఇలా మనం బ్యాక్ పార్ట్ ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా లెంత్ ఉందా లేదా అనేది చూసుకొని లైన్స్ ఇలా డ్రా చేసుకొని మనము బ్యాక్ పార్ట్కి 1.5 అనేది లోతు ఇచ్చాం కదా, అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 3/4 ఇంచు ఆ కార్నర్ దగ్గర నుంచి అంటే 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చి 5.5 ఇంచెస్ అండి, దానికి మార్క్ చేసి విత్ మనం బ్యాక్ ఎలా తీసుకున్నామో అదేవిధంగా 2.5 తీసుకొని ఇట్లా కలిపేయండి. ఆ 2.5కి ఇది మ్యాచ్ అవుతుందండి. నేను అలవాటుగా తిప్పేశాను, 2.5కి మ్యాచ్ అయిపోయింది. అదేవిధంగా కింద నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2.5 ఇంచుకి ఒక మార్కు, మళ్ళీ 2.5 ఇంచుకి ఒక మార్క్ అనేది వేసుకోండి. ఈ కార్నర్లో మనకు ఒక పీస్ అనేది జాయింట్ పడుతుంది. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఒక మార్క్ ఇలా గీసుకోండి. ఈ మార్కింగ్ని ఇట్లా కలిపి ఇక్కడ నుంచి ఇలా మార్కు గీసుకోండి. మార్కింగ్ వేసిన ప్రకారం కట్ చేసేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇట్లా ఫ్రంట్ డాట్స్ దగ్గర ఇట్లా టక్స్ ఇచ్చుకోండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది కదండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు కనుక ఏమన్నా బ్లౌజ్ కటింగ్లో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.